42% రిజర్వేషన్ ఇచ్చినాకనే నువ్వు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాలి. పంచాయతీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, ఆ ఎలక్షన్లు 42% ఇచ్చినాకనే పెట్టాలి. లేకపోతే మళ్ళొక్కసారి కులగణన పేరు మీద బీసీలను మోసం చేసిన, మళ్ళొక్కసారి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నువ్వే చెప్పినావు బీసీ డిక్లరేషన్లో 3 లక్షల రూపాయల ఆదాయం ఉన్న బీసీలకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తా అన్నావు. ఎక్కడ పోయింది మరి హామీ? 3 లక్షల రూపాయల ఆదాయం ఉన్న కుటుంబాలకు బీసీలకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ అన్నావు. ప్రతి మండలంకు ఒక బీసీ గురుకులం అన్నావు. ప్రతి జిల్లాకు ఒక కొత్త బీసీ డిగ్రీ కళాశాల అన్నావు. నేను అందుకే అంటున్నా, ఈ సంవత్సర కాలంలో మర్చిపోయినావు. ఫీజు రీయింబర్స్మెంట్ 3 లక్షలు పెంచేది మర్చిపోయినావు. బీసీ గురుకులం ప్రతి మండలానికి మర్చిపోయినావు. ప్రతి జిల్లాలో కొత్తగా బీసీలకు డిగ్రీ కళాశాల అన్నావు, అది కూడా మర్చిపోయినావు. మరి ఈ బీసీ డిక్లరేషన్ను కేవలం బీసీలను మోసం చేయడానికే వాడుకున్నావు. రేవంత్ రెడ్డి, క్షమాపణ చెప్పు తెలంగాణలోని బీసీ సోదరులకు. బీసీ యువతకు నీ బీసీ డిక్లరేషన్లోనే చెప్పినావు, బీసీ యువతకు 10 లక్షల రూపాయల వరకు ఉన్నత విద్య కోసం, వ్యాపారం కోసం వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పినావు. ఒక్కనికి ఇచ్చినవా? ఒక్క బీసీ బిడ్డకు ఈ రాష్ట్రంలో 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినవా ఒక్క సంవత్సరంలో? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. మరి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీ యువతను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల సంక్షేమం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి ఈ బీసీ డిక్లరేషన్లో రాసిండు రేవంత్ రెడ్డి. కానీ మొదటి సంవత్సరం కేవలం 8,000 కోట్లతో సరిపెట్టిండు. ఆ 8,000 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. ఖర్చు పెట్టేది మరి 4,000 పెడతాడో 3,000 పెడతాడో అది కూడా తెలియదు. అది కూడా మొత్తం ఎగనామం పెట్టినా ఆశ్చర్యం లేదు. అందుకే నేను అంటున్నా, 20,000 కోట్లు అని చెప్పి 8,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఖర్చు లెక్కలు రేపు ఫిబ్రవరి మార్చిలో తెలుస్తాయి. తప్పకుండా నేను శాసన మండలిలో, శాసనసభలో ఎండగడతాం. కానీ ప్రజాక్షేత్రంలో కూడా అడుగుతున్నాం, 1,00,000 కోట్లు అన్నావు బీసీలకు, 1,00,000 కోట్లు పెట్టనందుకు, ఇంకా మొదలు పెట్టనందుకు క్షమాపణ చెప్పు. బీసీ డిక్లరేషన్ పేరిట మోసం చేసినందుకని రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. నువ్వే చెప్పినావు బీసీ డిక్లరేషన్లో ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ నిర్వహణ కాంట్రాక్ట్లలో 42% బీసీలకు ఇస్తా అని చెప్పినావు. 1% ఇచ్చినవా? ఒక్క పని ఇచ్చినవా రాష్ట్రంలో? ఒక్క సంవత్సరంలో ఒక్క బీసీ కాంట్రాక్టర్ ఈ సంవత్సరంలో లాభపడ్డాడు ఒక్కడనున్నాడా? ఆఖరికి మా సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు, 5 లక్షల పనులు, 10 లక్షల పనులు, 20 లక్షల పనులు, ఆనాడు పంచాయతీరాజ్ మంత్రిగా దయాకర్ రావు గారు ఉండే, చిన్న చిన్న పనులు చేసిన, పల్లె ప్రగతి కింద చేసిన పనులు, వాటికి బిల్లులు ఇవ్వయా అంటే మా సర్పంచ్లను తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నావు. నువ్వు కొత్తగా 42% రిజర్వేషన్ ఇచ్చుడు కాదు, సివిల్ వర్కులల్లా ఉన్న బిల్లులన్న మా బలహీన వర్గాల సర్పంచులు కానీ ఇతర సర్పంచులు కానీ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోనందుకు వెంటనే క్షమాపణ చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా రాసిండు, బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కాదు, ఎంబీసీలకు మరొక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఉన్న మొత్తం మంత్రులనే నింపుకోలేని అసమర్థునివి. ఉన్న 18 మంది మంత్రుల్లో ఇంకో 6 నింపుకునే ముఖమే లేదు నీకు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అక్కడ వారం రోజుల లోపల మొత్తం క్యాబినెట్ కొలువు తీరింది. కానీ ఇక్కడ మాత్రం సంవత్సరం అయినా 18 మంది మంత్రులను కూడా నింపలేనివి. నువ్వు కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అంటే కొంతమంది మా బీసీ సోదరులు నమ్మిండొచ్చు, కానీ ఇలా వాళ్ళు మోసం చేసినందుకు, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇదే బీసీ డిక్లరేషన్లో చెప్పినావు, నువ్వు అన్ని జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తా అన్నావు. ఒక్క దగ్గర కనీసం పునాది రాయాన్ని వేసినవా? శంకుస్థాపన చేసినవా? జీవో ఇచ్చినవా?